నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాపం ఆయనే మద్యం కుంభకోణంలో దాదాపు 80 రోజులుగా జైల్లో ఉంటే, అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ రోజు రేపు జైల్లోకి వెళ్ళబోతున్నాడు అనేటువంటి వార్తల నేపథ్యంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు చెవిరెడ్డి పేరు చెప్పి ఒక మహిళ, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు సంబంధించినటువంటి విద్య అనేటువంటి ఒక మహిళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పి 18 కోట్లు కొట్టేసిందంట. ఆ కిలేడి ఎలా కొట్టేసిందంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, దాదాపు 2000 కోట్ల వరకు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను మనం రవాణా చేస్తే మనకు కమిషన్లు వస్తాయి, దానికి మనం ఒక కంటైనర్ కొనాలి, ఆ కంటైనర్ కొనడానికి తలా కొంచెం డబ్బులు ఇస్తే నేను కంటైనర్ కొంటాను, ఆ 2000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వస్తానని చెప్పి నమ్మించి మోసం చేసి, అదేవిధంగా బంగారం ఇస్తాము, సో మీరు తక్కువ డబ్బులకి ఎక్కువ బంగారం ఇస్తాననేటువంటి ఒక స్కీమ్ పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలని చెప్పి ఆయన పేరుతో చీటింగ్ అయితే చేసింది. రూపాయలు 18 కోట్లు కొట్టేసిన కిలేడి హైదరాబాద్ లో పలువురికి టోకరా గోల్డ్ ఇస్తానని చెప్పి మోసం, నిలదీసిన వారిపై మనుషులతో దాడి, కేసు దర్యాప్తు చేస్తున్న పటాన్ చెరు పోలీసులు. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఊరికే ఎవరు ఆ పలానా వ్యక్తి నాకు తెలుసు అని చెప్పరు కదా. సో విద్యకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆ ఫ్యామిలీకి కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, ఏదైనా సంబంధాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా విచారణ అయితే మొదలుపెట్టారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి విద్య అనే మహిళ మమ్మల్ని మోసం చేసినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 18 కోట్ల వరకు మోసం జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు. చెవిరెడ్డి పిఏ నుంచి 2000 కోట్ల డబ్బులు వస్తున్నాయని, కంటైనర్లు కొనాలని విద్య కొందరి వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పిఏ దగ్గర 2000 కోట్ల రూపాయల డబ్బులున్నాయి, అవి మనకు వస్తూ ఉంది అన్న మనకు తెలిసిన వాడే. సో మరి ఆ డబ్బులను అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ తీసుకొని రావాలంటే కంటైనర్ కావాలి కదా, మరి కంటైనర్ లేదు. ఆ కంటైనర్ కొనడానికి కనుక మీరు డబ్బులు ఇస్తే దానికి డబ్బులు గానో ట్రిపుల్ గానో లేకపోతే బంగారం ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి 18 కోట్ల రూపాయలు కొట్టేసింది విద్య అనేటువంటి ఒక కిలేడి. అలాగే మరి కొందరి దగ్గర బంగారం ఇస్తానని చెప్పి డబ్బులు గుంజినట్లు వాపోయారు. తమ నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత సికింద్రాబాద్ పరిధిలోని వారసిగూడ నుంచి సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువుకు ఆమె మకాం మార్చినట్టు చెప్పారు. తమ డబ్బులు ఇవ్వాలని అడిగితే గురువారం రావాలని చెప్పిందని, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఇంట్లో వేసి లాక్ చేసి తన మనుషుల దగ్గర దాడి కూడా చేపించిందంట. సో ఈ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు తెలుసు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ దగ్గర 2000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి, ఆ 2000 కోట్ల రూపాయలు మనం హైదరాబాద్కు తీసుకొని రావాలంటే కంటైనర్ కావాలి, ఆ కంటైనర్ కొనడానికి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేదని. ఎలా ఉంది చూడండి ఈ కట్టుకథ. ఎవరైనా అంతంత డబ్బులను కంటైనర్లలో తరలిస్తారా? చిన్న కామన్ సెన్స్ అది కూడా తెలియకుండా సో ఆమెను నమ్మి 18 కోట్ల రూపాయలు అయితే జనాలు మోసపోయారు. సో మా డబ్బులు కావాలని అడిగితే ఆమె ఇస్తాను రా అని చెప్పి ఇంట్లో పెట్టి లాక్ చేసి వాళ్ళ అనుచరుల చేత దాడి చేపించిందంటే చూడండి సమాజం ఎక్కడికి వెళ్తాందో. సో మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పిఏ పేరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వాడుకొని విద్య అనేటువంటి ఒక మహిళ దాదాపు 18 కోట్ల రూపాయలు తెలంగాణలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అయితే కనుక కుచ్చుటోపీ పెట్టింది. సో ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్లు పెట్టేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అధికారం కోల్పోయారు. అందులోనూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఆమె బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలదీస్తూ ఉంటే, వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే ఆమె మీద ఇప్పుడు కేసు అయితే బుక్ చేశారు. మొత్తానికి 18 కోట్ల రూపాయలు కంటైనర్ కొనేదానికి కొట్టేసిందంట. మరి చూద్దాం ఈ కేసులో ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.